వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ యోగా డే కార్యక్రమానికి విశేష స్పందన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన యోగాంధ్రప్రదేశ్ మాసోత్సవాల్లో భాగంగా ఫ్రీ యోగా డే కార్యక్రమాన్ని స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆడిటోరియం నందు నిర్వహించారు. నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలోని పలు సచివాలయాల దగ్గర ప్రముఖ కూడలలో 118 ప్రదేశాల్లో నిర్వహించి యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, యోగా గురువు సానెపు వెంకట సుబ్బారావు, యోగా మిత్ర మండలి సభ్యులు, నిడదవోలు పురపాలక సంఘ అధికారులు, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. Two, three up, four down, 5, 6, 7, 8, 9, 10, 11, 12. యోగ గురువు అయిపోతారండి. ఈ నెల 21వ తారీఖున మన విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో యోగా చేస్తారు. శ్వాస తీసుకుంటే రిలాక్స్ బాడీ అవుతుంది. గాలి స్పీడ్ గడ్డలోకి పెట్టాలి, గడ్డలోకి పెట్టాలి. డౌన్, గాలి స్పీడ్ డౌన్. 4 ఇన్హేల్, గాలి తీసుకుంటే దానిగా. 5 డౌన్, గడ్డలు తీసుకుంటే. 11 12 2 స్ట్రైట్ 3 లెఫ్ట్ 4 స్ట్రైట్. చేతులు అడిగే పెట్టుకున్నాను. చేతులు అడిగే ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. చక్కగా అడిగే పెట్టి స్ట్రైట్ బలంగా తిప్పది. మేడం ఫ్రీగా వదిలేదు. అలా వాలిపోవాలి మేడం. పళ్ళు చుట్టూ ఉండాలి. కంటి కూడా ఎక్సైజ్. 2 స్లోగా గాలి తీసుకుంటూ విడిచిపెడుతుంది. 3 హెడ్ పైకి వెళ్ళినప్పుడు గాలి తీసుకోవాలి. కింద డౌన్ హ్యాండ్ తీసిపెట్టాలి. 4 5 6 రివర్స్ 6 నిదానంగా బలంగా చెప్తారు. మేడం వాలిపోవాలి. మేడలో బోన్లే సరగ్గా వాలిపోవాలి. 2 అందరికీ నమస్కారం. మన భారతీయ సాంప్రదాయాన్ని లో ఉన్న ఉపయోగాలు మనందరికీ తెలియపరచడానికి మన సంస్కృతి ఇది. యోగా అనేది మన సంస్కృతిలో ఒక భాగం. ఇది మన పూర్వీకులు 10,000 సంవత్సరాల క్రితమే దీన్ని ఆచరించి పాటించేవారు. ఇది మనకి ప్రాచీన గ్రంథాల్లో 7,500 సంవత్సరాల క్రితమే మనకు ఆధారాలు ఉన్నాయి. ఇండియా ఎకానమీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేది. ఈరోజు మన ఇండియన్ ఎకానమీని 4వ స్థానంలో తీసుకొచ్చిన ఘనత మన ప్రధానమంత్రి. అలాగే ప్రపంచానికి యోగా వల్ల ఉపయోగాలు ఏంటో తెలియపరిచి, యోగాయే కాకుండా మన భారత సంస్కృతిని, ఈ భారతదేశం అప్పుడు హిందూ దేశం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రగతి ఏంటి అనేది ప్రజలకి, ప్రపంచానికి తెలియపరిచేది. యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అది మనం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్తే ప్రతి ఒక్కరికి
ఏమి మన ఉన్న ఆధునిక యుగంలో స్ట్రెస్ ఏంటండి, అనేక రకాల పొల్యూషన్ ఏంటి, దాని నుంచి విముక్తి పొందడానికి యోగా అతి ముఖ్యమైన కార్యక్రమం. గారికి, ఎంఆర్ఓ గారికి, గురువు గారు సుబ్బారావు గారికి, అట్లాగే మా కౌన్సిల్ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసిన చాలామంది యోగా చేస్తున్న వాళ్ళు కూడా మనకి ప్రతిరోజు చాలా సహకరిస్తున్నారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిల్లలు పెద్దలు అందరికీ యోగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పారు, యాక్చువల్గా అది మనకి నిత్యంగా మనకి తెలుసున్నవే అయినా కూడా దాన్ని పాటించడానికి ఎవరూ కూడా సుముఖం చూపించే, ఎందుకంటే పరిగెత్తే కాలం అయిపోయింది. ఇప్పుడు టైం ఎప్పుడు చూసినా అమ్మో టైం అయిపోయింది అన్న ఆలోచనే తప్ప ఒక్కసారి మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకుందాము అనే ఆలోచన మనం మర్చిపోతున్నాం. సో దాన్ని గుర్తు చేయడానికే ప్రభుత్వం మనకి ఈ విధంగా యోగాని ఒక నెల రోజుల పాటు కార్యక్రమంగా రూపొందించి 21 జూన్న భారీ ఎత్తున మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరి సమక్షంలోనూ వైజాగ్లో చేస్తూ అదే విధంగా ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తే, అంటే నేను అనే దగ్గర మొదలు పెడితే మనము అనే వరకు నేను, నా కుటుంబం, నా చుట్టూ ఉన్న ప్రజలు అలా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ ఒకళ్ళు నేర్చుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారనే ఉద్దేశంతో మనం చేతనైనంత వరకు ప్రతి ఒక్కరిని కూడా యోగాలో భాగస్వామ్యం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందరికీ అందించాలి అనే కార్యక్రమంలో ఇది ఒక భాగంగా రూపొందించి మనకు అందించిన ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే యోగా గురించి చెప్పిన గురువులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని గురించి 2 మాటలు ఎంఆర్ఓ గారు. యోగా కార్యక్రమానికి చేసినటువంటి చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఎక్సైసీఏ గారికి, యోగా గురువుకి, కౌన్సిల్ సభ్యులకి అందరికీ శుభోదయం. ఈరోజు యోగా అందరూ ఒక పద్ధతిగా చక్కగా చేస్తున్నారు. ఇదే కార్యక్రమం ప్రతి పల్లెల్లో, గలీల్లో, అన్ని చోట్ల చేయాలి, వారి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి అనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ఇది. యోగా అనేది ఖర్చుతో కూడుకున్నది కాదు. మీ ఆరోగ్యాన్ని ఎవరో కాపాడాల్సిన అవసరం లేదండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఇది బయట చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ గ్యాదరింగ్ మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో రోజుకి ఉదయం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదండి. యోగా అనేది ఒకేసారి రాదు, ఇప్పుడే మనం అలవాటు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లోనే చిన్నగా ఒక్కొక్క దాంతో 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో చేపట్టారు. మన ప్రధానమంత్రి గారు వైజాగ్లో 21 చేస్తున్నారు. ఈరోజు మనం స్టేట్ మొత్తం మీద ట్రయల్ డే కింద నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు రానోళ్ళు అందరికి కూడా తెలియాలి. ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ వాళ్ళు మనం పిలిచి ఇక్కడ చేసిన వాళ్ళ కాకుండా ఇది ఒక అలవాటులాగా మార్చుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా ఆ రోజంతా యోగా చేసేందుకు ఆ రోజు చాలా ఉల్లాసంగా ఏ పని అయినా సరే మనకి ఇబ్బంది లేకుండా చాలా ఏదో సరదాగా చక్కగా ఆ రోజు పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా అనేది మన టైం ప్రకారంగానే కాదండి. మార్నింగ్ చేస్తే మంచిది, మీకు టైం దొరికినప్పుడు అలా ఇంట్లో ఉంటారు ఇప్పుడు మనం మొత్తం పనులైన తర్వాత చేసుకోవచ్చు, పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎక్కువ కష్టపడకూడదు, చూసుకోవాలి. ఇప్పుడు యోగా గురువు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా అదృష్టం, నిరదోన్మాత్మం కూడా. ఇలాంటి గురువులు ఎక్కడ దొరకరు, ఫ్రీగా చెప్తున్నారు, ఇప్పుడే చెప్తున్నారు. నాకంత ఐడియా లేదు, కానీ ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి.